హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9లో ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఒకసారి చూసినట్లయితే మనకి అందరికన్నా ఫస్ట్ ప్లేస్‌లో తనుజ ఉందన్నమాట ఎప్పట్లాగే. ఆవిడకి నిన్నటి వరకు 30% ఉండేది. మరి ఎందువల్ల ఒక 1% అయితే తగ్గింది. ప్రెజెంట్ 29% ఓట్ బ్యాంకింగ్‌తో టాప్ ప్లేస్‌లోనే ఉందావిడ ఎప్పట్లాగే. సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడనమాట. కళ్యాణ్ 19% ఓట్ బ్యాంకింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు కళ్యాణ్. తరువాత థర్డ్ ప్లేస్ మనం చూసుకున్న సంజన థర్డ్ ప్లేస్కి వచ్చిందనమాట 13%తో. నిన్నటి వరకు ఆవిడ ఓట్ బ్యాంకింగ్లో వెనకబడింది. సుమన్ శెట్టి భరణి కన్నా వెనకతలో 5వ స్థానంలో ఉండేది ఆవిడ. కాకపోతే ఇచ్చిన టాస్కుల్లో ఆవిడ ప్రమేయం లేకుండా ఆవిడని ఎవరో హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరో తీసుకోకపోవడం వల్ల బిగ్ బాస్ ఆవిడని కెప్టెన్సీ టాస్కుల నుండి తొలగించడం ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే ఆవిడకి బయటన కొంచెం సింపతి గెయిన్ అయింది. అలాగే ఎమాన్యువల్ ఓట్ బ్యాంకింగ్ కూడా నిన్నటి వరకు భరణి గారికి, సుమన్ శెట్టికి, రాము రాథోడ్‌కి ఇలా కొంత డైవర్ట్ అయినట్టుంది. ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఎక్కువగా సంజనాకే ఓట్స్ వేస్తున్నట్టున్నారు. సో ఆవిడ ఓట్ బ్యాంకింగ్ మాత్రం ఒకసారి 5వ ప్లేస్ నుండి మళ్ళీ 3వ ప్లేస్కి వచ్చిందనమాట సంజన. 13% ఓట్ బ్యాంకింగ్తో సంజన థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఏంటంటే భరణి గారే కొనసాగుతున్నారు. ఆయనకి 11% ఓట్ బ్యాంకింగ్తో భరణి గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడనమాట. మొన్నటి వరకు థర్డ్ ప్లేస్లో ఉన్న సుమన్ శెట్టి ఈరోజు ఫిఫ్త్ ప్లేస్కి పడిపోయాడు అనమాట. ఆయనకి 19.5 ఓట్ బ్యాంకింగ్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇచ్చిన టాస్కుల్ని కొంచెం అతను కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మరి ఏమైందో తెలియదు కానీ అతను ఓట్ బ్యాంకింగ్ అయితే ఓట్ పోల్స్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఆయన పడుతూ ఉన్నాడు. ఎవరైనా సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఉంటే ఆయనకు ఓట్స్ వేసుకోండి. ఆయన సడన్గా ఎలిమినేట్ అయినా సరే ఆశ్చర్యపోవసరం లేదు. సిక్స్త్ ప్లేస్లో అయితే రాము రాథోడ్ ఉన్నాడనమాట. ఇంకా అందరికన్నా లాస్ట్ ప్లేస్లో 7th ప్లేస్లో శ్రీనివాస్ సాయి ఉన్నాడు. రాము రాథోడ్కి, శ్రీనివాస్ సాయికి ఇద్దరికి మధ్య జస్ట్ 1.5 ఓట్ బ్యాంకింగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. కానీ రాము రాథోడ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి రూరల్ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. అది మిస్డ్ కాల్లో కనపడుతుంది. ఈ మనం చూసే ఓట్ పోల్స్లో అది కనిపించదు అనమాట. నేను ఈ రివ్యూ ఏంటంటే చాలా వెబ్సైట్లు, ట్రస్టెడ్ వెబ్సైట్లు అన్నీ ఓట్ బ్యాంకింగ్ అన్నీ కలెక్ట్ చేసుకొని చాలా హోంవర్క్ చేసి దాన్ని యావరేజ్ చేసుకొని నేను చేస్తున్నాను గైస్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.